నిన్ను వేధించిన శ్రమలే నీలో ఒక సుందరమైన రూపాన్ని దేవుడు రూపించడానికి అవి సాధనాలుగా వాడుకుంటాడు ఆయన. శిల, బండశిల రోజు సుత్యావులతో నన్ను కొడుతున్నారండి, నన్ను కాపాడండి అని ఏడిచింది అనుకో, దాన్ని తీసుకెళ్ళి పక్కన పడేస్తే అది బండశిలే. కొడితే కొట్టారులే, అనవసరంగా కొట్టట్లేదే, ఏదో నీ మేలుకేలేనంటే చక్కని శిల్పం అయింది. కాబట్టి ఆయన పరిస్థితుల మీద అధికారం కలిగిన వాడు. నీకు వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్ని నీ దీవెన కొరకు ఆయన వాడగలడు. వాడగలడు వాడగలడు వాడగలడు. అర్థమైందా లేదా? అర్థం కాకపోతే ఇంకా చెప్పడానికి అవకాశం లేదు, టైం లేదు, అంతే అంతే. బత్షెబాతో పాపం చేసి దరిద్రం తెచ్చుకున్నాడు. ఎవరు? దావీదు. నష్టం, చాలా ఇబ్బంది. బత్షెబాకెళ్ళి చూసినప్పుడల్లా ఏమనిపించింది? ఈ మహాతల్లి వల్లే నేను ఎట్లాగా అయిపోయానని. పాపం ఆమె కారణమా? ఆమె అమాయకురాలు. ఆమె తిప్పలేదు, ఆమె పడుతుంది. నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు మేడ మీద నిన్ను ఎవరు తిరగమన్నారు? తిరిగావు అనుకో, పైకి చూసి దేవుని మయంపరచు, పక్కకి కిందకి ఎవరు చూడమన్నారు? నిన్ను చూశావు. మరి ఆమెకి ఏం సంబంధం? బలవంతంగా ఆమెను తెప్పించి ఆమెతో పాపం చేసి గందరగోళం చేసి ఆమె భర్తని చేసి బీభత్సం చేసింది నువ్వు. మరి ఆమె కానీ బెత్షెబా కనపడ్డప్పుడల్లా ఏమనిపించేది? మహాతల్లి అనుకో. ఆమె దీనికి ఉత్తరవాదా? కానీ పశ్చాత్తాపడి క్షమాపణ కోరి దేవుని పాదాలు పట్టుకొని దేవుని శిక్షను స్వీకరించి ఆ బాధలు పడుతూ ఆ శిక్ష పొందుతూ కూడా ఒక్క మాట దేవుని అనకుండా, నాకు న్యాయమేనయ్యా, నేను నీచుణ్ణే, నాకు ఈ బాధ న్యాయమే, నేను నీచుణ్ణే, ఇది అనుభవించాలి, న్యాయమే దేవా, తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడు అయ్యా, నేను దోషిని ప్రభా, పర్లేదయ్యా, పర్లేదు అని తన పాపమును బట్టి కుమిలిపోయి పశ్చాత్తాపడి ఏడ్చి మొత్తుకొని దిద్దుకొని రూపాంతరం చెందిన దావీదుకి ఏ బత్షెబా భయానకంగా కనపడిందో, సమస్యగా కనపడిందో, ఆ సమస్యని, ఆ భయం గొలిపే ఆ పరిస్థితినే ఉపయోగించి సొలొమోనునిచ్చాడు దేవుడు. బలమైన దాని నుండి తిండి వచ్చెను, బలమైన దాని నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను. దేవునికి స్తోత్రం. తిను దానిలో నుండి తిండి వచ్చెను. నిన్ను తినేసే సమస్య. చిత్రం ఏంటంటే దేవుని కృపని మీదకి వస్తే ఆ తినుదానిలో నుండే, నిన్ను తినే దానిలో నుండే నీకు తిండి పెట్టగలడు. ఈసారి ఎప్పుడన్నా చెప్తాలే, శాంసన్ వేసిన పొడుపు కథ అది. ఆ ఒక్క 2 లైన్లే బోల్డ్ అంత మెసేజ్ ఉంటుంది. ఈసారి చెప్తాలే, టైం అయిపోయింది. నీ పరిస్థితుల్ని మార్చివేయగలుగుతాడు, మరుగు చేయగలుగుతాడు, ప్రతికూలతల్ని నీకు అనుకూలంగా మార్చగలుగుతాడు. ఆయన అధికారి. దేవునికి మహిమ. రేపు జడ్జిమెంట్లో కుర్చీలో కూర్చొని తీర్పు తీర్చేది కూడా ఆయనే. ఆయన అధికారి, తీర్పు తీర్చువాడు. రేపు నీకు శిక్ష అయినా రక్ష అయినా ఆయన చేతుల్లోనే ఉంది. దేవునికి మహిమ కలుగును. ధోనిలో ఎవరున్నారు? సముద్రమైనా, పెను తుఫాన్ అయినా, గాలి అయినా ఏయ్ అంటే ప్రభువా ఆయన ఉన్నాడు. ఎందుకు ఆయన గద్దిస్తే లోపడతాయో తెలుసా? అసలు వాటిని చేసింది ఆయనే. అందుకు ఏందండి అసలు ఏం స్పందించలేదు మీరు? వాటిని నిర్మించిన నిర్మాణకుడు ఆయనే. మరి ఆయన చెబితే వెనక ఇంకెవరు చెబితే అంటే వాటికి తెలుసు ఎవరు మాట వినాలో ఎవరు మాట వినకూడదు. మనమే పనికి మన వాళ్ళు మాటలన్నీ వింటుంటాం. వినాల్సిన వాడి మాట మనం వినం. చెత్త వాళ్ళ మాటలన్నీ వింటుంటాం మనం.
వినాల్సిన మాట వినాల్సిన మాట యేసయ్య మాట. ఆయన నీ ధోనిలో నేను ఉన్నాను. నిన్ను ముంచేవాడు ఎవడు? నీ జీవితపు నీ బ్రతుకు ధోనిలో నేను కూర్చున్నా. నన్ను దాటి నిన్ను ముంచగలిగేది ఏది? నువ్వు ఇంకా నమ్మిక లేకున్నావా? నువ్వు నీ అనుమానం తగలయ్యా అంటాడు. నేనైతే అంతే అంట, నువ్వు నీ అనుమానం తగలయ్యా. ఆయన అన్నాడులే. నేను ఆ ప్లేస్లో ఉంటే అంతే అంటాను. ఇంక రకరకాల తిట్లు కూడా తిడతాను నేను. మర్యాదస్తుగా ఆయన తిట్టడం ఎంతమందికి ఉంది ఇప్పుడు? మీరు మీ అనుమానం తగలయ్యా అంటానికి. ఏమండి, దయచేసి అనుమానాలు తీసేయండి. విశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి, నోట స్తుతి, ముఖంలో సంతోషం ఉండాలి. అంతే, యేసునామంలో అంతే. అప్పులోళ్ళకి సూత్రం చెబుతున్నా, మీరు వికారం ముఖం చేసుకున్నారంటే ఎగబడతారు. ఇవ్వండి 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 అని. ఎందుకంటే నీ ముఖం మారిపోయే కొద్దీ వాళ్ళకి డౌట్ పెరుగుతుంటుంది, తేడా జరిగినట్టుంది, మనిషి అంత ముఖం అంతకుముందులా లేదని. కాబట్టి దయచేసి వారు దడ పెంచుకొని మీకు దడ తెప్పించకుండాన్నట్లు క్రీస్తుని బట్టి విశ్వాసంతో ధైర్యంగా ఉండండి, ఫ్రీగా ఉండండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. అంత హ్యాపీగా ఉన్నాడంటే పర్లేదు, ఏదో మొత్తానికి అనుకుంటుంటారు, ఏదో మొత్తానికి వెనక సపోర్ట్ ఉందిలే, మనమేం ఆందోళన పడాల్సిన అవసరం లేదు అనుకుంటా. నువ్వు భయపడి ఫేస్ మారే కొద్దీ వాళ్ళు ఎగబట్టడం ఎక్కువైంది. అందుకే వాళ్ళు అనుకోవాలి వెనక ఏదో మొత్తానికి ఉందని. నిజమే ఉంది, మనకి వెనక పర్వతం ఉంది. ఎవరు? యేసయ్య. చేయడా? నీకోసం ఒక అద్భుతం చేయడా? చెప్పండి. వినడా నీ ప్రార్థన? మరి ఇంకేంది? ఎన్ని డౌట్లో. తోమాలాగా. తోమా చెల్లి విచిత్రం చెప్పన, ఇండియాకు సువార్త తీసుకొచ్చింది ఆ తోమానే. అందుకే మనకు అందరికంటే ఎక్కువ డౌట్లు అన్నమాట. దేవునికి మహిమ. ఓ పక్క కార్యాలు చూస్తూనే ఉంటాం, మళ్ళీ ఓ పక్క అనుమానం. 4వ ప్రశ్న, ఈయన ఎట్టివాడో, ఈయన ఎవరో? గాలియు సముద్రము ఈయనకు లోపడుతుంది. ఎట్టివాడేమిటి? గాలి సముద్రాన్ని శాసించినప్పుడు నువ్వు అనుకోవాలి ఈయన సృష్టికర్త. కనుకనే కొంచెం శేషం పెట్టారు ఇంకా అనుమానానికి. మనమైతే ఆ అనుమానానికి తావివ్వద్దు. నేను మళ్ళీ వాన పడుతున్నానే, చూసారా మీ అనుమానం? నేను చెబుతానే ఉంటే మళ్ళీ అట్టే చూస్తున్నారు.